ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు మాత్రం బాగా కూర్చుంటారు. డ్రైవ్ చేసి వచ్చింది నేను. క్లచ్ తొక్కి తొక్కి నా ఎడంకాలు పడిపోయింది. ఇప్పుడు కూర్చుందామంటేనేమో పెద్దల ముందు కూర్చుంటావా అని నన్నే అంటారు. ఎక్కడ కూర్చోవాలి? కూర్చుంటానికి కుర్చీ లేదు. ఈ కొంపలో మనుషులు కూర్చుండడానికి కుర్చీలుండవు కానీ చెప్పులకైతే కుర్చీ వేశారు. పైగా డెకరేషన్ ఒకటి. అబ్బా! ఎంత ధైర్యం ఉంటే ఆ చెప్పుల్ని ఇసిరేస్తావురా నువ్వు? తియ్యి, ముందు తియ్యి. ఇదిగో అత్తయ్య. ముందు ఆడపెట్టు. పెట్టాడా? రేయ్, అవి కేవలం చెప్పులు మాత్రమే కాదు. నా అన్న దేవరపాటి భార్గవ నాయుడు జ్ఞాపకం అవి. నా అన్న గౌరవానికి ప్రతిరూపం. అట్లాంటి విలువైన వాటిని పూచిక పుల్లని విసిరేసినట్టు విసిరేస్తావా? నా కండ్ల ముందే వాటిని అవమానిస్తుండావా? మా ఎన్న మాకు దూరం అయ్యి ఇంతకాలం అయినా కూడా ఆ చెప్పుల్ని దైవంతో సమానంగా చూసుకుంటుండవురా మేము. ఆ చెప్పులేసుకొని నా అన్న నడిచొస్తా ఉంటే ఆయన మనిషిలా కాదు, నడిచొచ్చే నరసింహస్వామిలా కనిపించేవాడు. రేయ్, ఈ ఊరి జనాలు దైవంతో సమానంగా కొల్చెడితే ఇద్దరినేరా. ఒకరు మా నాయన దేవరపాటి నరసింహనాయుడు, మరొకరు దేవరపాటి భార్గవ నాయుడు. అట్టాంటి మా అన్న చెప్పుల్ని ఇసిరేస్తావా? నీకెన్ని గుండెలరా? క్షమించత్తయ్య, పెద్దనాన్న గురించి ఏం తెలియక కేవలం చెప్పులే కదా అని విసిరేశాను అత్తయ్య. పెదనాన్న అంత గొప్పవాడా అత్తయ్య? గొప్పవాడా కాదు, గొప్పవాడే.